సూర్య నమస్కారాలు ఎన్ని చేయాలనే ప్రశ్న చాలా మందికి. కొంతమంది 108 చేయని చాలా సాహసంగా చెప్తారు. లేదు 12 చేయి చాలు, 6 చేయి, 4 చేయి ఎన్ని చేస్తే ఉత్తమం? దానికేమన్నా నియమాలుంటాయా? యంగ్‌గా ఉన్నవాళ్ళు, మామూలుగా యంగ్‌స్టర్స్, టీనేజ్‌లో ఉన్నవాళ్ళు అయితే 12 ఎక్సలెంట్ వాళ్ళకి. అంటే నార్మల్‌గా, రెగ్యులర్‌గా చేసేటప్పుడు. కొంచెం ఆల్రెడీ ఒక ఏజ్ 35 వచ్చేసినాయి వాళ్ళకి. సమ్ బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే స్పాండిలైటిస్ ఉంది, లేకపోతే వేరే అదర్ స్పైన్ ఇష్యూస్ అలాంటివి ఉన్నవాళ్ళు అసలు సూర్య నమస్కారాలు చేయొద్దని చెప్తాం. ఎనీ స్పైన్ ఇష్యూస్ సూర్య నమస్కారాలు చేయకూడదు. నార్మల్‌గా ఉన్నవాళ్ళు 35 ఇయర్స్, 40 ఇయర్స్ అట్లా ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా 12 చేయగలిగితే చేయొచ్చు, లేదా 6 ఈస్ ద బెస్ట్. చేస్తే సరిపోతుంది. మెల్లిగా చేయాలా? ఫాస్ట్‌గా చేయాలా? వెరీ స్లో. వెరీ స్లోగా చేయాలి. హోల్డ్ చేయాలి కదా! ప్రతి ఆసనంలో కూడా మీరు ఊరికే టక టక చేసి అదేమి ఎక్సర్సైజ్ కాదు. చేసి అలా చెమటలు కక్కితే దానిలో వెయిట్ లాస్ అవుతుందని చాలా మంది అపోహపడుతుంటారు. అదే పవర్ యోగా అని చెప్పేసి 100 అని, 20 అని, 30 అని అలా చేపిస్తారండి. యాక్చువల్లీ అది అలా చేయకూడదు సూర్య నమస్కారాలు. అప్పుడు మీకు బానే ఉన్నా, మీరు అలా చేయడం వల్ల లాంగ్ పీరియడ్‌లో మీ స్పైన్ చాలా చాలా డెలికేట్‌గా ఉంటాయి. చాలా టైనీ మజిల్స్ ఉంటాయి. చాలా టైనీ నర్వ్స్ ఉంటాయి. స్పైన్ ఎంత సెన్సిటివో తెలుసా మీకు? పాజిటివ్ థాట్స్ ఆర్ నెగెటివ్ థాట్స్ రెండిటికి రెస్పాన్స్ అవుతుంది ఇది. అందుకే స్పైన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. మీరు ఏ థాట్ అయినా కూడా దాని మీద అది రెస్పాన్సిబిలిటీ స్పైన్. దాని మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అది. కాబట్టి స్పైన్‌తో చాలా జాగ్రత్త పడాలి. స్పైన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఫిజికల్ వర్క్‌తోనే కాదు, మెంటల్ వర్క్ కూడా మొత్తం స్ట్రెయిన్ అయ్యేది మీ స్పైనే. మీరు ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ చేసినంత వల్ల మీ స్పైన్ అరిగిపోతుంది, ప్రాబ్లమ్ వస్తుంది అని అనుకోకండి. మెంటల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నా కూడా మీ స్పైనే ఎఫెక్ట్ అవుతుంది. సో స్పైన్ని చాలా జాగ్రత్తగా, చాలా సున్నితంగా దాన్ని మనం చూసుకోవాలి. చేసేటప్పుడు కూడా విపరీతంగా ఇష్టం వచ్చినట్టుగా ఆసనాలు చేసేయడం, ఆసనాలు కూడా ఇవాళ ఒక ఎక్సర్సైజ్ లాగా చేసేస్తున్నారు. ఒక గంట క్లాస్లో ఒక 40 ఆసనాలు, 50 ఆసనాలు, 1.5 90 మినిట్స్ క్లాస్ అంటే 60 ఆసనాస్ చేసేయడం. ఒక ఆసనం సరిగ్గా వేస్తే కనీసం ఒక్క ఆసనం 5 మినిట్స్ చేయాలి. ఇంకా చెప్పాలి అంటే 15 3 కానీ 4 ఆసనాలు మాత్రమే చేయాలి ట్రెడిషనల్ యోగాలో. ఎందుకంటే హోల్డింగ్ ఇంపార్టెంట్ కదండి.